రండి 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 సార్ రండి సార్ రండి. రే చేరేరా రే బుద్ధు చేరేరా కూర్చోండి సార్ కూర్చోండి సార్. చైతే అర్థమైంది సార్ మీ కోపం. ఇప్పుడు ఏంటి కావాలి చెప్పండి. ఏంటి అడిగేది? ఏజెంట్ మూలంగా వచ్చుంటే వాడిని అడుగుండేవాడిని. డైరెక్ట్ గా వచ్చాను. జడ్జిని నేనే లేపేస్తాను. 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్ చాలు. కానీ నా వాళ్ళు పట్టుపడతారు. పెద్ద మగాడ్లా మాట్లాడాడు నీ కొడుకు బచ్చా. ఇప్పుడు ఎలా కూర్చున్నాడు చూడు. ఏ రెడ్డి ఏదో చిన్న పిల్లడు చిన్న తప్పు పెద్ద తప్పు. కరెక్ట్, ఒప్పుకున్నావు కదా. అయితే గోలీ ఆట గొడవలు, ఇళ్లు ఖాళీ చేయించడాలు, పోలీసులకి హెల్ప్గా దొంగ సాక్ష్యాలు చెప్పటాలు, ఇటువంటి మీ లెవెల్కి తగిన చిన్న పనులు మాత్రమే చేయండి. బిజినెస్ క్లాస్ తో బిజినెస్ చేయకండి. 5 ఏళ్ళ క్రితం చేసింది ఇప్పుడు గుర్తు చేస్తున్నారే, ఏమైనా బాగుందా? ఆలోచించి చేద్దాం. కూల్గా ఉండండి. ఎలా ప్రశాంతంగా ఉంటాడ్రా? వదలరా అశోక్, ఊరుకురా అశోక్, వదలరా వదలరా. मुझे क्या दिखा रहा है उसको सेको. अपना गुस्सा जाके वहां देखो. ఇంకొక్క మాట మాట్లాడితే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా కదపలేవు. వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టండి. ఏంటి ఎగతాలా? అది డబ్బంతా ఖర్చు అయింది. అవుట్. హోల్డ్ ఆన్. నీ టార్గెట్ మిస్ అయిండొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నా టార్గెట్ కానీ నేను పెట్టిన గురి కానీ మిస్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మిస్ కాలేదు. కొంచెం టైం బాగుందా జడ్జికి? ఏయ్, ఇంతవరకు ఆ జడ్జి నీ టార్గెట్, ఇక మీద వాడు నా టార్గెట్. ఎప్పటికైనా సరే వాడు చచ్చేది నా చేతుల్లోనే. ఓ ఇక్కడి నుంచి రావే. నువ్వు వేరే ఏజెంట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇంకో 10 రోజుల్లో వాడు ఎంక్వైరీ సబ్మిట్ చేయడానికి ముందే నేవాడిని లేపేస్తా. Could I miss? ఇది ఫుల్ అమౌంట్ కాదు, జస్ట్ అడ్వాన్స్. 10 days లో దీనికి 4 times. పని అయిపోయిన వెంటనే తప్పకుండా అయిపోతుంది. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ జడ్జికి కవచల ఏర్పాట్లు చేశారు. జాగ్రత్తగా ఉండవచ్చు. ఏమ్మా, అందరూ సవ్యంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఓ సూపర్. చెయ్యకపోతే ఊరుకుంటానా? 1 2 3 4 5 6 అందరూ బానే చేస్తున్నారా? కానీ ఒక్కటి మాత్రం నువ్వు లేనప్పుడే జిమ్ మాస్టర్స్ అందరినీ గుప్పిట్లో పెట్టుకుని కుప్పిగింతలేస్తోందిరా. ఏ తారా, గుడ్ మార్నింగ్ అంకుల్. ఎందుకు అలా చేస్తున్నావు? నేనేం చేయలేదే. నిన్ను చూసి అందరూ నేర్చుకునేటట్టుండాలి. నీ వల్ల ఎవరు చెడకూడదు. చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే అంకుల్. నేను వెళ్ళి సారీ. ఏంటా పాప పర్వాలేదు అందాం అనుకున్నాను సార్. ఓహో,
మళ్ళీ కొట్టారేంటి సార్? రాస్ చేతి కింద నుంచి అవుతాను ఎన్నిసార్లు చెప్పాను? చెప్పచ్చుగా పాలు తీసుకొచ్చానని. అయ్యా ఏంటి మరి ఇందాక టవల్తో తుడిచిందేంటి? నా చేతికి పాలట్టుకుంటాయి కదా అందుకు. కరెక్టే. రేయ్ నీ తిక్క కుదిరిందా? ఇక దానికి పడాలి. అమ్మా ఇంకేంటి కడండి. ఇరువులు జయమిక నీకో నాకో పండుకో రాయికో ఇద్దరికి చరి సగ మార్కో మార్కో మేకో వాకో వయసెతే ఆ రెండు వీకో వీకో నీ సత్తా ఎంత నే కడితే కరిగే సెన్సర్ కేకో. హే నాటి యాంటీ నీ నాట్యం చూసి నే పెడితే పోటీ పాపం ఓడిపోతావే. నువ్వరవయ్యారు నీ అడ్వైస్ బోరు తట్టుకోదే ఊరు నాలో ఉన్న ఎనర్జీకి సరిరావే. Hey y'all, watch the space. Punch on your face. She's hot, hot, but she's hot. I wanna choose the other pagala the knee hard. Triceps and biceps and squat you're a match with all your hanging fat flap. Attitude tulli for your cool beauty. Red stars to more the good bala poti. Cool beauty. Bala poti. తేజీ మీదే మూన్ వాక్ క్యాట్ వాక్ పోటీ పడితే క్లీనో చూసే వాక్. మెల్లంగా ఉంటే ఆడపిల్లదే అందం వయసు వచ్చాకే నీకు తెలియు నిజం. నాది బలమే ఇది యవ్వనమిచ్చిన మైయం. మొక్కలలో బలిమి సమస్తం వేరులలో ఉంది. సిద్ధిద్దయ్యంటూ అమ్మి గంతులీయకే ఎవరి గొప్పలో వాళ్ళే చెప్పను వద్దే. చిన్న నదులే పెద్ద కడలిగా మారేనమ్మా. ట్రాక్ సూట్ టీ షర్టులేనా చీరల షోకుంది. దేకో దేకో ఇరువుల జయమిక నీకో నాకో పండుకో రాయికో ఇద్దరికి చెరి సగ మార్కో మార్కో మేకో ఆకో వయసైతే ఆ రెండు వీకో వీకో నీ సత్తా ఎంత నే కడితే కరిగే సెన్సర్ కేకో. హే నాటి యాంటీ నీ నాట్యం చూసి నే పెడితే పోటీ పాపం ఓడిపోతావే. మీ గ్రాండ్ మా ఓల్డ్ ఓల్డ్ అంతా గోల్డ్ గోల్డ్ అంతా బోల్డ్ నాలో ఉన్న ఎనర్జీకి సరిరావే.
ఎప్పుడు చూసినా బామ్మ మనవరాలు కొట్టుకోవడమేనా? బామ్మనా? అరే అమ్మమ్మ కరెక్ట్. హలో మేము ఎప్పుడు కొట్టుకున్నాం? ఇప్పుడు చేసిందంటే మేము యోగా చేసుకుంటున్నాం. యోగా చేసుకున్నారా? We are We are always friends. మీరు కూడా చేసుకోండి. అయ్యా కౌరా ఎక్కడుందయ్యా? కౌరా ఎక్కడుంది చెప్పండి అయ్యా. నా గోడ ఎవడన్నా వినండి అయ్యా బాబు. అయ్యో అయ్యా ఎవడన్నా తోసేస్తాడు? బల్లిలా ఉన్నావు మాత్రం తెలియదురా నీకు? దూరం పోకు. తెలుగులో తిట్టినా అర్థమైందా? అబ్బో అంత సీరియస్ గా నడుస్తున్నాడు. ఒక్కటిచ్చాడంటే ఏమవుతానో ఏంటో. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. పోరంబోక్ అంటే పోరం అంటే బ్యాక్ సైడ్, బోకు అంటే లూజ్ మోషన్స్ అన్నమాట. నువ్వు నన్ను గుద్దావు కదా, అర్జెంట్ గా మోషన్స్ అన్నమాట. ఆదిమూలాన్ని తెలియజేశారు. ఏంటే అనవసరంగా కాళ్ళ మీద పడతావు? అయ్యా తెలుగు తేజమా, కోల్కతాలో తెలుగు వాడిని చూడటమే మహా కష్టం, అందులోనూ తమ వంటి కవి పుంగవుల్ని చూడటం మహాభాగ్యమయ్యా. పొరంబోకు అన్న పదానికి ఏమా విశ్లేషణ, ఏమా వివరణ. అయ్యో మీరు నన్ను తెగ పొగిడేస్తున్నారండి. ఏంటి మీరు తెలుగులేనా? మరి ఎంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడేనా? అంతే కదా, మీరు హిందీ వాళ్ళేమనుకొని భయపడి చచ్చా. ఇక్కడ ఉన్నాయి. అవును మీరు తెలుగు వాళ్ళే. అవును మీరిక్కడ. ఆ విషయం ఎందుకు అడుగుతారులేండి. నేను మా బామ్మర్తిని ఊరి నుంచి రమ్మన్నా. వాడు నేను వచ్చేసాను బావా, ఓ బ్రిడ్జి దగ్గర ఉన్నాను అన్నాడు. ఆ బ్రిడ్జి పేరేంట్రా అని అడిగాను. అదేదో కెవ్రానో ఔరానో అన్నాడు. హౌరా బ్రిడ్జా? అవునవునవును హౌరా బ్రిడ్జి. అది ఎక్కడుంది సార్? ఈ వేళాకుళమే వద్దనే. నేను మీతో వేళకోవడం అంటేంటి సార్? హౌరా బ్రిడ్జ్ మీద నుంచి హౌరా బ్రిడ్జ్ ఎక్కడ నడుస్తున్నాం అంటే ఇది వేళాకుళం కాదా? అయ్యో ఈ విషయం తెలుసుకోలేకపోయానే మూర్ఖుణ్ణి. ఇదే హౌరాని మన ఊళ్ళో చూపించుంటే మీకు చిన్న మినీ గుడి కట్టించేవాడి కదా. మన ఊళ్ళో ఎక్కడుంది హౌరా బ్రిడ్జ్? అవును మన ఊళ్ళో ఎక్కడుంది? సర్లే మా బామర్తి గారిని ఎత్తుకుంటా. అరే బామర్తి బామర్తి కొంచెం టెన్షన్ గా ఉన్నారు, రండి టీ తాగుదాం. దొరదో చాదే. టీ చెప్పారా సార్? డబ్బులు ఎంతయ్యా? డబ్బులు నేను ఇస్తాను రావయ్య. అయితే మసాలా పాలు చెప్పండి సార్. ఓహో అలాగా. దో జిగిరిదందా దూద్. జిగిరిదందా దూద్ అంటే ఏంటి? దూద్ అంటే పాలు, జిగిరిదందా దూద్ అంటే మసాలా పాలు అని అర్థం. అవును నేను మిమ్మల్ని అడిగిందే చెప్పారు కదా. అవును మీకు ఇష్టమైందే చెప్పాలిగా. జిగిరిదందా దూద్. అరే అబ్బో సూపర్. ఏంటయ్యా అలా గల్పు కొట్టేశావు? అబ్బే లేదు రుచిగా ఉంది కదా, గుట్టకేసేలోపు సర్రని దిగిపోయింది. సరే ఇంకోటి ఉపాయ్. వద్దు సార్. వద్దులే అంటే మాత్రం వింటారండి మీరు? మీ ఇష్టం ఉందని చెప్పండి సార్, లోపలికి దోసేద్దాం. అవును మన పేరేంటి? బెనర్జీ. బెనర్జీ? అది మన వాళ్ళ పేర్లా లేదే. కరెక్ట్, నా అసలు పేరు కుప్పయ్య. నేను సినిమా బ్యానర్లు కడుతుండేవాడిని కదా, బ్యానర్ కుప్పయ్య అని పిలిచేవాళ్ళు. నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి ఒక ఐడియా వేశా. శివాజీ, నెహ్రూజీ, నేతాజీ పేర్లున్నాయి కదా, వాటిల్లోంచి ఒక జీని పీకి నా బ్యానర్ కి తగిలిచ్చా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యానర్జీగా పాపులర్ అయిపోయింది. కోల్కతాలో బ్యానర్జీ అంటే చాలా ఫేమస్. నేను వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యా. ఇంకోటి ఎవరా? ఏం నువ్వు అడుగుతున్నావు? నేనే కదా అడగాల్సింది. ఓహో జిగిడి. వన్ మోర్ దూద్. జిగిడిదందా దూద్. సర్రం దిగింది కదా. జిగిరిదందా సూపర్. గాల్లో తేలినట్టుంది. తేలినట్టుంది. అయ్యో వాడేంటి కొట్టు తీసుకెళ్లిపోతున్నాడు? వాడి కొట్టు వాడు తీసుకుపోతున్నాడు. అవును వాడు కొట్టు ఆడే తీసుకెళ్తాడు. టాటా టాటా. అవును టాటా అన్నారండి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందయ్యా. కరెక్టే. అవును బామర్తి గారు రాలేదా? ఇప్పుడు వస్తాడు. వస్తాడు కదా. వస్తాడు ఇప్పుడు చూడు. రావాలంతే. అవును బ్రదర్, నాగేంటి ఏదో షిప్పులో పోతున్నట్టు అనిపిస్తుంది. చుట్టూ నీళ్లు కూడా ఉన్నాయా? కరెక్ట్ అలాగే ఉంది. దూదు కొంచెం ఎక్కువైంది. అవునా? అయితే మనకి వద్దంతే. ఏంటి పగిలిన సౌండ్ వచ్చింది? అయితే మనం నేల మీదనే ఉన్నాం. అవును బ్రదరు, ఏంటి నా బుర్రకాయ ఏంటి గిర్ర తిరుగుతున్నట్టుంది? మనసులో ఏదైనా బాధ ఉంటే అలాగే ఉంటుంది, దాని వెంటనే బయటకు కక్కేయాలి. ఇప్పుడు కక్కేస్తాను. ముందు ఆ పని చెయ్యి. నాకే నేను పనిచేసే కొంప గుర్తొస్తే నాకు బాధేస్తుంది. ఆ కొంపలో చిన్నోళ్ళతోటి ముసలోళ్ళతోటి పడరాని పాటలు పడతాను. పాపం. జనరల్ గా మానవ జన్మెత్తుడు ఎప్పుడు టిఫిన్ చేస్తాడు? ఎందుకు చేస్తాను? నేను 12 గంటలకు కానీ తినను సార్. మరి మధ్యాహ్నం భోజనం 4 గంటలకి. రాత్రి నా పొందా తెల్లవారుదాం సార్. నిద్ర కాలే ఊరుకోండి సార్.
భోంచేసి తేపటం కోడి కుయ్యటం రెండు ఒకేసారి సైరన్ లా వచ్చి పడుతుంటే నిద్రలా పడుతుంది సార్. ఎన్ని కష్టాలు మీకు. అందుకే కదా సార్ అప్పటి నుంచి నా తల గిర్రని తిరుగుతుంది. అవును మళ్ళీ మనమాట మన కిందనేగా నడుస్తున్నావు. అవును. నాకేంటి ఏదో మెట్లెక్కి నడుస్తున్న ఫీలింగ్ ఉంది. అయ్యో కాళ్ళు వాచిపోయినాయి. నేను ఇంత హింసించింది ఎవరయ్యా? ఇంకెవరు ఆ జడ్జే. ఊళ్ళో ఆయన కుటుంబానికి మాత్రమే నా జాతి చాకరీ చేయించేవాడు. ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చంపుతున్నాడు. నాకు వచ్చిన కోపానికి ఆయన నీచి కుత్తేగాడిని చంపేయాలనిపిస్తుంది. ఎవరిని? ఆ జడ్జి గానే. మొన్న చేతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. కానీ అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? మరి ఆడి సావు నా చేతిలో రాసి పెట్టింది కదా. కాల్చడం వచ్చా? అరే రొట్టెలు కాల్చడం తెలిసినట్టు తుపాకీ కాల్చడం తెలీదా? తుపాకీ దొరకపోతే? లేకపోతే కత్తితో పొడిచి పేగులు తోడేయడమే. కత్తి దొరకపోతే? పీక కొరికి చంపేస్తానండి. నాకచ్చాలు. నా రక్తం ఉడికిపోతుందండి. అయ్యి బాబాయ్ ఇదేంటండి ఇంకా సంపన లేదు బోన్ ఎక్కించేశారు. యువర్ ఆనర్. బ్యానర్ కడతానులేదా? అవును మా బామర్ది గారు వస్తున్నాడా? వస్తాడు కానీ రాడు. ఓకే. అదేంటండి మనం సినిమా థియేటర్కి ఎప్పుడు వచ్చాం? ఇప్పుడేగా బస్సులో వచ్చి క్యూలో నుంచి టికెట్ కొన్నాం. అప్పుడే మర్చిపోయావా? అవును కదా. కాదు అవును అవును. ఆ. అరే జనం కిటకిటలాడిపోతున్నారు. బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారా? పెట్టేశారు. అవును అన్నట్టు ఇది యాక్షన్ ఫిల్మా కామెడీ ఫిల్మా? కిల్లర్ ఫిల్మ్. ఓహో ఏమండి కిల్లర్ ఫిల్మ్ అన్నారు, కోతిగాడు వచ్చాడేంటి? నువ్వేరా కోతి. నేనా? ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చంపుతున్నాడు. తెర వెనక మాట్లాడింది తెర మీదకి వచ్చిందేంటి? లైవ్ రిలే కొంచెం డిలే. నాకు వచ్చిన కోపానికి ఆ నీచి కుత్తగాడిని చంపేయాలనిపిస్తుంది. అయ్య బాబోయ్ చాలా చండాలంగా మాట్లాడాను. మొన్న శాతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. అయ్యో ఏదో మాట వరుస కంటే సినిమా తీసి 100 రోజులు అడిచేటట్టున్నావుగా. అవును నేను ఒక్కడే ఉన్నా, నువ్వులేవేంటి? ఇక్కడికి జూమ్ చేశారు. జూమ్. అయ్యో అయ్యో డబ్బింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా చెప్పించారే. నా బతుకు నాశనం అయిపోయింది నాయన. అక్కడేమన్నా ఐశ్వర్య కనపడుతుందా? ఏం లేదు చప్పట్లు కొడుతున్నారు. మూసుకోండి. అరే ఎడిటింగ్ కూడా చేస్తారే, స్క్రీన్ రికార్డింగ్ కూడా వాయించారా? ఇన్ని పనులు ఎప్పుడు చేశారయ్యా? షూటింగ్ చేసేప్పుడు చేసాం. ఎందుకయ్యా ఇంత కష్టపడి సినిమా తీశారు? చంపటానికి. చంపటానికా? ఈయనెవరు? ఎడిటరా? కాదు, ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్. మీరు డైరెక్టర్ అంటున్నారు, ఇతను చంపుతాడు